పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నెల 29న రాష్ట్ర కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, నిధుల కేటాయింపుపై వారితో చర్చిస్తారు. అలాగే రాజధానికి చట్టబద్ధతపై మోదీ, అమిత్ షాలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా చేవూరు హత్య కేసును మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. భర్త శివనాగరాజును హత్య చేసిన భార్య లక్ష్మీ మాధురితో పాటు ప్రియుడు కొండవీటి గోపి, అతని స్నేహితుడు ఖమ్మంపాటి సురేష్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ పథకం ప్రకారమే భర్త శివనాగరాజును భార్య హత్య చేసిందని తెలిపారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీట్ గ్రామంలో నిల్వ ఉంచిన 100 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. భూనీట్ గ్రామానికి చెందిన బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడు అనే 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ విత్తనాల వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో యువకుడు హల్చల్ చేశాడు. కారుకు సైరన్ పెట్టుకుని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 2కి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విశాఖలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్లో నెలల పసికందును వదిలి వెళ్లారు. ఆటోలో పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ రైల్వే పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లా వాజేడులోని సిఆర్పీఎఫ్ క్యాంపస్లో వెపన్ మిస్ఫైర్ అయింది. వెపన్ క్లీన్ చేస్తుండగా గన్ మిస్ఫైర్ కావడంతో 2 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు జవాన్లు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామ శివార్లో శ్రీకృష్ణ టాలెంట్ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు ఆగిపోవడంతో డ్రైవర్ విద్యార్థులతో బస్సును నెట్టించాడు. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లింది. ఇక విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో పొలాల వద్ద ఉన్న రైతులు, వాహనదారులు గమనించి బస్సు టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుసగా 5 రోజులు సెలవులు ప్రకటించారు. ఒకవైపు మేడారం జాతర సందర్భంగా జనవరి 28, 29, 30న మార్కెట్ను మూసివేయనున్నారు. తర్వాత ఈ నెల 31న, ఫిబ్రవరి 1వ తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో మార్కెట్లో క్రయ విక్రయాలు ఉండవని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. 5 రోజుల పాటు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని రైతులకు అధికారులు సూచించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ వద్ద నగదు కలకలం రేపింది. టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో భారీగా డబ్బుల కట్టలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో 30 లక్షల రూపాయల నగదును గుర్తించారు. నగదు వాహనాన్ని దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని స్థానిక వైసీపీ నేతలు విమర్శించారు. జిల్లా కలెక్టర్ రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ జరగలేదన్నారు. ఈ మేరకు భక్తులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. శంషాబాద్ నోవాటెల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ఆశీష్ శేలార్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఆశీష్ శేలార్ సహా ఇన్ఛార్జిగా రేఖా శర్మ, అశోక్ పార్నమిని నియమించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటలకు కూడా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం గమనించి వారికి హాఫ్ డే సెలవు మార్పు వేయాలని కమిషనర్ ఆదేశించారు. ఉద్యోగులు సకాలంలో హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పద్మావతి ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. నిండు గర్భిణి హరిణి కుమారి అనే మహిళ అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. డాక్టర్ మారుతి ప్రసాద్ నార్మల్ డెలివరీ చేస్తానంటూ నిర్లక్ష్యం చేయడంతో తల్లి, బిడ్డ మృతి చెందారని బంధువులు ఆరోపించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బాజేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీర్ల పెద్ద కాశీ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఫీజులకు పార తగలటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలోని ఇండియన్ పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తుండగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు బైక్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుక్కాపురానికి చెందిన బద్వేల్ శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీతారాంపురంలో యూరియా అందక రైతులు వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. యూరియా సరిపడా లేనందున అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు భద్రతపై సర్వే జన ఫౌండేషన్ రూపొందించిన భద్రం నాన్న షార్ట్ ఫిల్మ్ను హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ ప్రతినిధి బృందం తాము చేపడుతున్న రోడ్డు భద్రతా కార్యక్రమాలను డీజీపీకి వివరించారు. రహదారి ప్రమాదాల నివారణ ధ్యేయంగా సర్వే జన ఫౌండేషన్ రూపొందించిన ప్రతినిధులు అన్నారు. ఖమ్మం జిల్లా కేశపల్లిలో దారుణం చోటు చేసుకుంది. జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి కొలిశెట్టి సాయి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శెట్టిపల్లి రామారావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజాపై కోకటిపల్లి పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆ పండుగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర వాహనదారులు పాదచారులు మాత్రమే కాకుండా పక్షులు జంతువులు కూడా తీవ్రంగా గాయపడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయని స్పష్టం చేశారు. చైనా మాంజా చట్టవిరుద్ధమని, దాని తయారీ, విక్రయం, నిల్వ లేదా వినియోగం నేరమని పోలీసులు హెచ్చరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితులైన బెట్ల వెంకటసాయికి న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. నిందితులు మహేందర్ నగర్, జీడిమెట్ల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించి 2017 ఫిబ్రవరి 8న బాధితురాలి తల్లి బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలట్లూరులోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. స్విచ్ యార్డ్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర బులుగు రంగు వెలుతురు, దట్టంగా పొగ వ్యాపించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరాన తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. తీరాన ఉన్న ఇంట్లోకి గన్ బుల్లెట్ దూసుకువచ్చింది. కళాశాల గ్రౌండ్లోని ఎన్సీసీ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరగడంతో గురితప్పి ఇంట్లోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కారు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పాత చౌడారం గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళను యువకుడు కత్తితో పొడిచి పారిపోయాడు. దీంతో బాధితురాలు రాఘవమ్మ ఐసీయూలో చికిత్స పొందుతుంది. బంధువులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని అంటూ, అలానే మునుముందు ఇలాంటివి జరగకుండా చూడాలి అంటూ ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎస్టీఓతో పాటు సీనియర్ అసిస్టెంట్ను 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఎల్ హిమరాగిని తనకు రావాల్సిన పెండింగ్ శాలరీ బిల్లుకు సంబంధించి లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగినట్లు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల 40 నిమిషాల పాటు సంతోష్ రావును అధికారులు విచారించారు. ఈ సందర్భంగా సంతోష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. సంతోష్ రావు విచారణలో సిట్ అధికారులు కీలక అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీ వేదికగా భారత్ EU వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఇండియా EU మధ్య జరిగిన ఈ ఒప్పందం చారిత్రాత్మక ఒప్పందం అని చెప్పారు మోదీ. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన కొత్త అధ్యయనం లిఖించామని చెప్పారు. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయర్. ప్రధాని మోదీని మిత్రుడిగా సంబోధించారు ఉర్సులా. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన క్షణం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్గా రావడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం అన్నప్పుడు చిన్న విభేదాలు ఉంటాయన్నారు. కానీ అలాంటి సమస్యలను పార్లమెంటు కమిటీలోని నాయకులు పరిష్కరించాలన్నారు.
పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా ఉండి అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని లోకేష్ సూచించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచితంగా మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని భట్టి సూచించారు. నల్గొండ జిల్లాలోని బొట్టిగోడులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్య ద్వారానే మనం అభివృద్ధి చెందగలగామని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దారుణంగా మారాయని మండిపడ్డారు. తనకు భవిష్యత్తులో అవకాశం వస్తే ప్రైవేటు స్కూళ్లను శాశ్వతంగా బంద్ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గతంలో కడియం శ్రీహరి ఫ్యామిలీకి బీఆర్ఎస్ టికెట్ కేటాయించడం వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని ఆరూరు రమేష్ అన్నారు. బీఆర్ఎస్కు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్ధన్నపేటతో సహా అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆరూరు రమేష్ తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనాలని ఆమె చేసిన ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఏపీ పర్యటనకు వస్తారని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతారని ఆయన హామీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట రాళ్లగడ్డ పరిధిలో కారు బోల్తా పడింది. దీంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వంజంగి పర్యటనకు వచ్చి అరకు వెళ్తుండగా హుకుంపేట మండలం రాళ్లగడ్డ సమీపంలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది కారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం రామలింగేశ్వరపేటలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో భర్త గొంతు నులిమి చంపివేశాడు. దంపతుల మధ్య గత 2 రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోకట్పల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న కాలేజీ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్ బ్యాగ్లో నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై పోలీసులు స్టూడెంట్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. రాష్ట్రంలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం నిర్మల్, భైంసా, ఖానాపూర్ 3 మున్సిపాలిటీల్లో 244 పోలింగ్ కేంద్రాల్లో 180 వార్డులు స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్టేషన్లకు లోనై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వివేక్. తన గత చరిత్రను తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తమ పార్టీ నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడపలో కొత్త అనుచరులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వీరశివారెడ్డికి మతి భ్రమించినట్లుందన్నారు. తన హయాంలో సహజ వనరులను దోచుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆదేశాలతో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. మంత్రి నారాయణ పిలుపుతో నియోజకవర్గ నలుమూల నుండి టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఖమ్మం నగరం వైఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్న ఒంటరి మహిళ వడ్లానపు సావిత్రి న్యాయం కోసం పోరాడుతుంది. తన కోడల కుటుంబీకులు తన ఆస్తిపై కన్నేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కోడలో కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న అధికారులు ఆట కట్టించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో కిరికిరా 3వ సచివాలయంలో వీఆర్ఓ హరిత లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇంటి సర్టిఫికెట్ కోసం వేధించి నగదు అధికారి ఇప్పుడు ఏసీబీ అదుపులో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అమిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. టీపీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే కాసులవద శంకరయ్యను నియమించారు. ఈ మేరకు ఏఐసీ అధ్యక్షులు ఖర్గే ఆదేశించారు. ఈ సందర్భంగా ఏఐసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడికి సరైన మర్యాదలు చేయలేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ నాయకులు అవమానించారని మండిపడ్డారు. సిద్ధాంతాలు, సాంప్రదాయాలపై నడిచే బీజేపీ రాజ్యాంగ సంప్రదాయాలను తొంగలో తొక్కిందని ఫైరయ్యారు జగ్గారెడ్డి.
టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది జిల్లా పోలీసు యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీ శ్రీవారి సేవకులు సమిష్టి కృషితో రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించారన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంత్రుల్లో గడప గడపకు జనసేన పార్టీని తీసుకెళ్తామన్నారు జనసేన మంత్రి డివిజన్ ఇన్ఛార్జి మాయా రమేష్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. 13 వార్డుల్లో జనసేన పోటీలో ఉంటుందన్నారు. అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా నాయకత్వం పనిచేస్తుందన్నారు. సింగరేణిలో బొగ్గు స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు కేటీఆర్ బృందం. ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను గవర్నర్కు అందజేశారు. సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా భావించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు కేటీఆర్. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ విర్రవీగిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తామే గెలుస్తామని కేటీఆర్, హరీష్ రావు పగటికాల్లో కంటున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ చామల. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. 5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు బ్యాంకు ఉద్యోగులు. కూటమి నేతలు కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూటమి నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సిట్ నిర్ధారించిందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారానికి 5 రోజులే పని దినాలు ఉండాలంటూ డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కూడా బ్యాంకు ఉద్యోగులు నిరసన కదం తొక్కారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో డ్రగ్స్ను పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి నుంచి ₹1,30,000 విలువ చేసే 11 గ్రాముల MDM డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కేశవ్ నగర్లో నివాసం ఉంటున్న సాయి కిరణ్గా గుర్తించారు. డ్రగ్స్ను బెంగళూరు నుండి తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడులో పారిశుద్ధ్య పరిస్థితులపై జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో అన్ని ప్రాంతాలు అధ్వాన్నంగా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే పరిశుభ్రత ముఖ్యమని అన్నారు. మేడారం వెళ్లే భక్తుల కోసం మంచిర్యాల జిల్లా చెన్నూరులో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అనారోగ్యానికి గురయ్యే భక్తులకు మందులు ఇవ్వడానికి ఆశా వర్కర్లను ఏర్పాటు చేశారు అధికారులు. డాక్టర్లు, నర్సులు లేకుండా ఆశా వర్కర్లే మందులను ఇస్తున్నారు. ఇక ఏఎన్ఎంను ఫోన్లో వివరణ కోరగా ఆశా వర్కర్తో మాత్రమే డ్యూటీలు వేశారని సమాధానం ఇచ్చారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నిలిపివేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు వైసీపీ పట్టణ అధ్యక్షుడు కోనార్క శ్రీను. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. భక్తులు క్యూ లైన్లు అసౌకర్యంగా ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఢిల్లీ నుండి విశాఖ ఎయిర్పోర్టుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకున్నారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సాయి ప్రియ బీచ్ రిసార్ట్కు బండి సంజయ్ బయలుదేరి వెళ్లారు. 9th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కరెక్షనల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ చేసిన దీక్ష ముగిసింది. దీక్షకు హాజరైన మహిళలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమణ చేశారు. 8 రోజుల పాటు కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షాస్థాయిలో చేపట్టి రిలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. 20 మున్సిపల్ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని మంత్రి అన్నారు. దేవరకొండ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుంటామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. 97 నియోజకవర్గాల్లో 1200 గ్రామాలకు పైగా నారా లోకేష్ పర్యటన కొనసాగించిందన్నారు. ఆయన పర్యటనను అన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు విజయం సాధించారని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ శంభర పోలమాంబ అమ్మవారి సిరిమాను అంబరాన్ని తాకింది. అమ్మవారి సిరిమానుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారి సిరిమాను అధిరోహించడంతో ప్రారంభమైన సిరిమానోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఇక సిరిమానోత్సవానికి భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట, కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. ఎలక్ట్రీషియన్ డేని పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్ జెండాను ప్రైవేటు ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు చింతల సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం కొడతాలపల్లిలో షేక్ సైదాబీ ఇంటి గోడను టీడీపీ నేత కొండ్రగుంట శ్రీనివాసరావు కూల్చివేశారు. దీంతో షేక్ సైదాబీ ఆమె కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. ఇక పోలీసులకు ఆమె బాధ చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో షేక్ సైదాబీ టీడీపీ నుంచి వైసీపీలోకి మారినందుకు కక్ష సాధింపు చర్య అన్నారు. యోగాల పాదయాత్ర నిర్వహించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి లోకేష్కు అభినందనలు తెలిపారు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో 50 మంది కార్మికులకు ఆటోలు పంపిణీ చేశారు. శారదా కాలేజ్ దగ్గర టీఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునిలో కాలనీవాసులు మరోమారు పోలవరం కాలువ నిర్మాణ పనులను అడ్డగించారు. గ్రావెల్ తరలిస్తున్న భారీ వాహనాలను అడ్డగించి ఆందోళన చేపట్టారు. కొండ బ్లాస్టింగ్ వలన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పిల్లలతో సహా బయటకు పరుగులు తీయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల గ్రామంలో పడిగిద్దరాజును సాంప్రదాయబద్ధంగా వరుడిగా అలంకరించారు పూజారులు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సందర్భంగా పడిగిద్దరాజును పూనుగుండ్ల నుంచి అటవీ మార్గం గుండా కాలినడకన మేడారం తరలించడం ఆనవాయితీ. పెళ్లి కుమారుడిగా మారిన పడిగిద్దరాజుకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. పల్నాడు జిల్లా తంగేడు సమీపంలో ఉన్న కృష్ణా నదీ జలాలు కలర్ మారి కనపడుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో నదీ ప్రవాహాలు రంగు మారడంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం వల్ల రంగు మారి ఉండవచ్చునని కొందరు చెబుతుంటే, పులిచింతల బ్యాక్ వాటర్ వల్ల కలర్ మారి ఉండవచ్చునని మరికొందరు అంటున్నారు. పోలవరం జిల్లా చింతూరు మండలం ఇర్కంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మడకం కోసయ్య మద్యం సేవించి పత్తి చేలో కొట్టే మందు అన్నం గిన్నెలో కలుపుకొని భోజనం చేశాడు. దీంతో రాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో కోసయ్య భార్య 108 ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాసవి పెనుగొండలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 6 వయసుల పరమ పావన పుణ్యక్షేత్రమైన శాంతిధాంలో వాసవి ఋషి గోత్ర సువర్ణ మందిరం 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరంను మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవునికుల్లో పంచాయతీకి చెందిన 18 సెంట్లు ఆక్రమణ జరిగినట్లు ఒక ఛానల్లో వార్త రావడంపై సర్పంచి దెడ్ల మణివజ్రం తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ నెంబర్ 127లో 2 ఎకరాల 99 సెంట్లు చెరువుగా ఉందని, మిగిలిన భూమి కొబ్బరి చెట్లతో పంచాయతీ ఆధీనంలోనే ఉందని తెలిపారు. తరచూ మహిళ దళిత సర్పంచ్ అయినా తనను పంచాయతీ బోర్డు సభ్యులు లేనిపోని ఆరోపణలు చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. నంద్యాల జిల్లా డోన్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇక ప్రజలు మంచి ప్రభుత్వం అనుకోవడం లేదని అన్నారు. పోలీస్ యాక్ట్ను ధిక్కరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కి నోటీసు జారీ చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీసులు. జిల్లాలో ఈ నెల 2 నుండి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. కర్ల రాజేష్ మృతిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 24గా బీఆర్ఎస్ పార్టీ చెలో కోదాడ పిలుపు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు నోటీసులు జారీ చేశారు టౌన్ పోలీసులు. తిరుపతి జిల్లాలో జరిగే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై సమావేశం నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో పనిచేసుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో దొంగతనానికి పాల్పడ్డ 3 సభ్యుల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లోని ఓ ఇంట్లో నిందితులు అక్రమంగా చొరబడి బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారని తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా బనగాళ్లపల్లె మండలం యనకడ్ల గ్రామంలో మానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై వారం రోజుల తర్వాత జరిగిన విషయాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పుకొని వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్లో యాన్యువల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యే సమాజ మార్పుకు మూలాధారమని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు లక్ష్య సాధనపై దృష్టి సారించి ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం కాచవాణి సింగారంలో రోడ్డు ఆక్రమణను హైడ్రా తొలగించింది. 40 ఫీట్ల రహదారిలోకి 13 అడుగుల మేర జరిగి పక్కనే ఉన్న తన పొలం హద్దులుగా పేర్కొంటూ 1 కిలోమీటర్ మేర ప్రహరీ నిర్మించగా దివ్యానగర్ సింగరేరియన్స్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. నారపల్లి, దివ్యానగర్, కాచవాణి, సింగారం గ్రామాలను కలుపుతూ సాగే ఈ రహదారిని ఆక్రమించారంటూ ఫిర్యాదు చేయగా హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం 1వ వార్డుకు సంబంధించిన దుమ్ముపేటలో శ్మశాన వాటి కోసం స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎవరైనా మృతి చెందితే దహనం చేయడం కోసం ఇబ్బంది పడుతున్నామని స్థానికులు అన్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా తమకు అంత్యక్రియలకు స్థలం ఇవ్వటం లేదని మండిపడ్డారు స్థానికులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో అక్రమంగా తయారు చేసిన కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను, తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎంపీ ఈట్ల రాజేంద్ర శంకుస్థాపన చేశారు. ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ 80 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టనున్నారు. రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూపాయి లేదని, 100% కేంద్ర నిధులతో చేపట్టడం జరుగుతుందని ఎంపీ ఈట్ల రాజేంద్ర స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా రేగొండ గ్రామ శివార్లో మహిళను హత్య చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. గ్రామ శివార్లో ఓ ప్రదేశానికి తీసుకువచ్చి నిందితులు నరసింహులు పదునైన కత్తితో మృతురాలి గొంతుపై దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నిజాంపేట సర్కిల్ సిక్రా వెల్ఫేర్ రెసిడెన్స్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న నివాసాల మధ్య శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయి సముద్రం చెరువు పరిసరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సుందరీకరణ పనులు ఆపొద్దంటూ బీహెచ్ఎల్ వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. హైడ్రా అంటే భయపడాల్సిన పని లేదని రంగనాథ్ సూచించారు. నల్గొండ జిల్లా మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దివ్యాంగులకు 6 టీవీఎస్ జూపిటర్ స్కూటీలు, 4 ట్రైసైకిళ్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంట సత్యంతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బాపూజీనగర్లో టపాకాయల తయారీలో ఉపయోగించే పేపర్ రూల్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పేపర్ రూల్స్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, సామగ్రి, ఒక బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి. కరీంనగర్ జిల్లా చిరువూరు మామిడి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో జరుగుతున్న కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. రామంచ గ్రామానికి చెందిన వెంకటేష్ రెడ్డి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.